వివిధ ప్రాంతాల్లోకి ప్రయాణం చేసి వచ్చిన బస్సులను తిరిగి ప్రయాణానికి అనుకూలంగా ఉందా లేదా అని సాంకేతికంగా తనిఖీ చేసే కేంద్రమే బస్ డిపో. అలాగే రైళ్ల సర్వీసింగ్ చేసే వ్యవస్థను పిట్ లైన్ అంటారు. ఆదిలాబాద్లో 2023లో టెండర్ పూర్తి చేసుకున్న రైల్వే పిట్ లైన్ ప్రాజెక్టును 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిరాదరణకు గురవుతోంది. కనీసం పిట్ లైన్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తర దక్షిణ భారతదేశము వారధిగా ఉన్న ఆదిలాబాద్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైల్వే పిట్ లైన్ పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. 2023లో ప్రభుత్వం పిట్ లైన్ మంజూరు చేసింది. 2024 డిసెంబర్ కల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు 2026 వచ్చిన పనులు ఎక్కడ చూసినా మందకోడిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో ప్రారంభమైన మహారాష్ట్రను జల్నా పిట్ లైన్ పని మాత్రం పూర్తిగా అయింది. దానికి అనుగుణంగానే ప్రారంభమైన ఆదిలాబాద్ పిట్ లైన్ పని మాత్రం ప్రగతి కనిపించట్లేదు. ఒకవేళ ఆదిలాబాద్లోని పిట్ లైన్ కనుక అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోనే వ్యాపార వాణిజ్య వర్గాలే కాకుండా విద్య ఆరోగ్య వ్యవస్థలో అట్లా ఉపాధి కల్పనలో కూడా ముందడుగు పడుతుంది. పిట్ లైన్ అంటే ఇప్పుడు ఆర్టీసీ డిపోలు ఎట్లాగాను రైల్వే వ్యవస్థలో పిట్ లైన్ అనేది అట్లాంటిదే. అంటే 5000 కిలోమీటర్లు నడిచిన ప్రతి రైల్ని సర్వీసింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్వీసింగ్ అంటే ప్రతి రైల్వే స్టేషన్లో చేయడానికి ఉండదు. అది పిట్ లైన్ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి బ్రేకుల మొదలుకొని బ్లోల్ట్లు అట్లాగే నీటి వసతి ఎలక్ట్రిఫికేషన్ ప్రతి దానికోసం ఒక పూర్తిగా ఇంజనీరింగ్ వ్యవస్థతో తనిఖీ చేయాల్సి ఉంటుంది. దానికి అది అంటే అత్యంత ప్రామాణికంతో కూడుకున్న అంశం. దానికి అనుగుణంగా ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. టెండరింగ్ ప్రక్రియ కూడా పూర్తిగైంది. పనులలో ప్రగతి కనిపించకపోవడమే అవరోధంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా ఈ పిట్ లైన్ కోసమే కాకుండా రైళ్ల రాకపోకల కోసం అట్లాగే ఆదిలాబాదు వయా ఆర్మూరు హైదరాబాదు రైళ్ల కోసం ఆదిలాబాద్లోని పౌర సమాజం పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి ఫలితంగా కూడా కొంత ప్రజాప్రయత్న ప్రోత్సాహం ఉంటే కలిసి వచ్చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఇక్కడ కనిపించట్లేదు. ఫలితంగా ఈ పిట్ లైన్ ఏర్పాటు విషయంలో కూడా పౌర సమాజంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో పిట్ లైన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి ప్రధాన కారణం ఏమంటారు? ఆదిలాబాద్లో పిట్ లైన్ లేట్ అవడానికి కారణం ప్రజాప్రతినిధులు. వాళ్ళ నిర్లక్ష్యం. అక్కడి నుంచి వాళ్ళు పట్టింపు తీసుకుంటలేరు. వాళ్ళు కొంచెమన్నా పట్టింపు తీసుకుంటే అది తొందరగా అవుతుంది. యాక్చువల్ అంటే ఇది 2024 డిసెంబర్లోనే స్టార్ట్ కావాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇంకా పోరాడి కొత్త ట్రైన్లు తెచ్చుకుంటుంటే లేకుంటే ఇప్పుడు నిర్లక్ష్యమైంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్లో పిట్ లైన్ చాలా అవుతాయి. డైలీ మనకు ప్రతిరోజు 2 ట్రైన్లు ఆదిలాబాద్ నుంచి చాలా అవుతాయి. ఒకటి ఢిల్లీకు దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతుంది, బాంబే దొరుకుతుంది. మనకు 4 దిశలలో మనకు ట్రైన్ల ఫెసిలిటీస్ దొరుకుతుంది. మన పిల్లగాళ్ళకు చదువు కోసం పూనా, బాంబే జాబ్ల కోసము మనకు హాస్పిటళ్ళు మహారాష్ట్రలో మెడికల్ కాలేజ్లో ఎక్కడ ఉన్నది చదువుతందుకు వాళ్ళ చాలా ఫెసిలిటీస్ దొరుకుతుంది. మన ప్రజాప్రతినిధులు ఈ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి గట్టిగా రైల్వే బోర్డులో మాట్లాడితే ఈ పని చాలా తొందరగా అవుతుంది. ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు డిసెంబర్ 26 వరకు కంప్లీట్ అవుతుంది. అనిపిస్తలేదు 26లో సుఖ కంప్లీట్ అవుతుంది అని. ఇంత మందకొండిగా ఈ పని నడుస్తుంది. ఆదిలాబాద్ పిట్ లైన్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు కేటాయించింది? ఈ పని అంతా ఎవరి ఆధ్వర్యంలో జరగాలంట? పిట్ లైన్ కోసం 23 కోట్ల రూపాయలు రైల్వే మినిస్ట్రీ శాంక్షన్ చేసింది. ఈ పని మొత్తం లేదా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం ఆఫీస్ నుంచి నడుస్తుంది. వాళ్ళు చొరవ చూపిస్తే ఈ పని చాలా తొందరగా అవుతుంది. వాళ్లకు ఇంట్రెస్ట్. ఆదిలాబాద్ అంటే అందరికీ నిర్లక్ష్యము. ఎందుకో దానికి ఏం కారణం ఎవరికి ఏర్పడలేదు. ఆదిలాబాద్లో ఇప్పటి వరకు 3 ట్రైన్లు నడుస్తుంది. ఆదిలాబాద్ నుంచి 1932లో రైల్వే స్టేషన్ చాలా అయిన తర్వాత ఇప్పటి వరకు మనకు 3 ట్రైన్లు దొరుకుతున్నాయి. అంటే మన ఎంత దౌర్భాగ్యమో. మనం ఆదిలాబాద్లో పిట్ లైన్ అందుబాటులోకి వస్తే మనకు ట్రైన్ల రాకపోకల్లా ఎక్కడ పెరుగుతుందో, ఏ ట్రైన్లు పెరిగే అవకాశం ఉంది? పిట్ లైన్ చాలా అయితే మనకు ఒకటి ఢిల్లీకి ట్రైన్ దొరుకుతుంది, నాగ్పూర్ నుంచి మనకు ఢిల్లీ ట్రైన్ దొరుకుతుంది, ఇక్కడ బాంబే ఇంకో ట్రైన్ చాలా అవుతుంది, బెంగళూరుకు ట్రైన్ దొరుకుతుంది. మన ప్రజాప్రతినిధులు దానికి తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. వాళ్ళకు ప్రతిసారి అడగాలి. ఏమైంది అని అడిగితే వాళ్ళు గట్టిగా చెప్తే వాళ్ళు వింటారు. లేకుంటే వారు వినరు. ఏమన్నా టెక్నికల్ పాయింట్ అని మనకు ఇచ్చేసేస్తారు. ఇది పౌర సమాజ ప్రతినిధి యొక్క అభిప్రాయం. అంటే ఆదిలాబాద్లో పిట్ లైన్ మంజూరు కావడం మంచిదే,
కానీ దాని చొరవతో ప్రజాపతిలో ఆరా తీయకపోవడమే అవరోధంగా మారిందనే ఆవేదన ఆయన నుంచి వినిపిస్తుంది. 1932లో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పడింది. అప్పుడు అది నిజాము ఏలుబడి. 2008లో వచ్చిన ఆదిలాబాద్ వయా తిరుపతి అంటే కృష్ణ ఎక్స్ప్రెస్ మినాయిస్తే కొత్త రైళ్ళ మాటే లేదు. అంటే అప్పుడప్పుడు వచ్చేది వారంకు 3-4 రైళ్ళ రాకపోకలు తప్ప ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్తున్న రైలు అంటూ ఒక్కటి లేదు. అంటే ఉత్తర దక్షిణ భారతదేశానికి ఆదిలాబాద్ కేంద్ర బిందువుగా వారధిగా నిలుస్తుంది. పైగా ఆ గూడ్స్కు అత్యంత అనుకూలమైన మార్గం. తాజాగా ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా అందుబాటులో వస్తుందనే ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ పిట్ లైన్ కనుక తొందరగా పూర్తి చేస్తే అటు రవాణాకు ఉపయోగపడుతుంది, విద్యా వ్యాపార వైద్యానికి అనుకూలంగా మారుతుంది. ఏ విధంగా చూసినా పిట్ లైన్ అనేది కీలకంగా మారింది. దాన్ని పూర్తి చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఇది ఇక్కడ పిట్ లైన్కి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటీ స్టూడియో.